చూడమ్మా, అసలు విషయం చెప్తామని చెప్పకుండా వెళ్ళిపోయానే. ఏమిటో అసలు విషయం? మన రొట్టె విరిగి నేతిలో పడిపోతుంది. రొట్టి విరగడం ఏంటి, నేతిలో పడ్డం ఏంటమ్మా? మరేమనుకున్నావు? ఏం జరిగింది? అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు ఆ మన వీధి గుమ్మంలోకి వచ్చాట. ఆయన ఏదో పని మీద వచ్చి ఉంటారులే. నా ఈ 40 ఏళ్ల అనుభవంలో ఏ కుర్రవాడు మన వీధిలోకి ఎందుకు వస్తాడో ఆ మాత్రం చెప్పలేను. ఎందుకు వస్తాడమ్మా? ఒళ్ళు పోత్రం ఎక్కితే తప్ప మన వీధిలోకి రాడే. అదొక రోగం. కామాతురాణం నా భయం నా లజ్జ అన్నారు పెద్దలు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి ఏ వీధికి వెళ్ళాలో తెలియక సరాసరి ఈ వీధిలోకి వచ్చి పడిపోతాడే. అదొక రోగం అని చెప్పాను, చూసావు? వలపు రోగమే. నీలాంబర్లో చెప్తాను వినమ్మా. వలపు రోగం పుట్టని వాడు సాని వాడకే రాడు. వస్తేను అమ్మా, వలపు రోగం పుట్టని వాడు సాని వాడకే రాడు. వచ్చబో మనయాట కన్నెత్తి చూడడు. ఒకవేళ చూస్తేను వాడు చూచునా వాడు మన యువత బంటకు వాడు సుమ్ము. చూడమ్మా, ఈ మధ్యన తండ్రి కళ్ళల్లో కారం జల్లి కాసులు 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 తీసుకెళ్లి ఆ ముండ రంగరాయికి దిగపోసేస్తున్నాడు. అవునమ్మా, అందరూ అదే చెప్పుకుంటున్నారే. చూడమ్మా, ఈ మధ్యన పెళ్లి మేజవానికి వచ్చాడు, చూసావు? వచ్చాడమ్మా. అయినా అలా నన్ను చూస్తూ అరగంటలో 6 కాసులు అర్పించాడమ్మా. 6 కాసులే? ఇంకా అసలు విషయం మన ఇంటికి వస్తే ఏమైపోతాడో ఏవో. అవునా? చూడమ్మా, ఈ మధ్యన ఆ ముండకు పట్టిన నడమంత్రపు సిరి అంతా ఇదిగో ఇతని వల్లేనంటే. చూడమ్మా, ఈసారి మన వీధిలోకి వచ్చేటప్పుడు పూర్తిగా ముస్తాబై మేడ మీద నుంచి ఒక్కసారి కనిపించినట్టు తళుక్కు మనకి కనిపించి వెనక్కి వెళ్ళిపోవే. మరి ఎవరు కనిపించు? నేనా? వాడి బాబు వచ్చినప్పుడు నేను కనిపిస్తాను, వీడు వస్తే నువ్వు కనిపించలేదు. సరేలే, అయితే ఎలా కనిపించాలో చెప్పు. ఎర్ర పట్టు చీర కట్టుకోవాలి. అమ్మా, ఎర్ర పట్టు చీర చూస్తాను, ఉందో లేదో. చూడంటే ఎరుపు మగవాడి గుండెల్లో బాణల కసక్కు మనకు వచ్చిపోతుంది. చీర కట్టుకొని చీర చెంగు నుంచి అలా బుస్ పైకి తీయాలి. చూసారా? తుస్సట చూడది పడిపోయిందట. మరి ఏడు చూస్తున్నా, ఎంతసేపు నిల్చుంది చూడటం, అది పడిపోయింది. చూడు, ఇలా పడిపోయిందని కూడా నిలిచిపెట్టడానికి మన దగ్గర బోల్డ్ మార్గాలు ఉన్నాయి. ఇలా పడిపోయిందా, ఇలా అనాలి, ఇలా అనాలి. ఈ చివరి పట్టుకొని అలా నలుపుతూ ఉండాలి. చీర చిరిగిపోద్దేమోనమ్మా. ఊరిక నలిపితే చిరిగిపోతే ఇంకెందుకే మన చీర. ఆ నలుపుల్లో నుంచే గుంటడికి నలుపుడు మొదలవ్వాలా. మరి అదే నలుపుల్లో ఉన్న మహత్యం అంట. నలిపితే ఏదైనా నిల్చుంటుంది. అలా నిల్చోబెట్టి కాళ్ళు ఇలా రాస్తూ ఉండాలి. బాబు, మేము ఖాళీగా ఉన్నామని చెప్పడం. ఎవరైనా నజరైన కుర్రవాడు కనిపించాడు అనుకో, కాళ్ళు రాయడం ఆపేసి తక్కుచు తక్కుచు తలుపు మనచు తారవలయో. అబ్బా, తక్కుచు తలుపు మనచు తారవలయో. నవ్వుచు, ఏది నవ్వాలి ఒకసారి నవ్వు. బాలాగంబలో మాయిల్ పకీర్లే నవ్వుతుంది. చింతామణిలా నవ్వే. ఎలాగమ్మా? ఇలా పకీర్లా నవ్వితే ఈ పిల్లకి పిచ్చుందేమో అని రావాల్సిన వాడు. బాబు, అలాగైతే ఎలా నవ్వాలి చెప్పమ్మా. ముందు బాగా తడపాలి. ఏంటి చూడండి, ఏం తడపాలి. అలా తడిపి మేల పెదవితో కింద పెదవిని నొక్కి
అమ్మ మీ అమ్మ ఎలాగే నేర్పిందమ్మా మా అమ్మ అలా చేసేది చూసి నేర్చేసుకున్నా. నొక్కుతున్నావే నొక్కుడు మాత్రం ఇలా నొక్కి నొక్కి ఎల్వి నగర్ లో ఎంత మందిని తొక్కు చేసి అదే మరి ఎంత మంది ఉసూరమంటున్నారు నగుచు వాల్చు పులడదనాటవలయో దక్కి నేను తగ్గనమ్మా దక్కపోతే ఎలా నవ్వుతే తిడతాను ఇప్పుడు దగ్గితే తిట్టంలే తిట్టను దగ్గుతాను అప్పుడెప్పుడో ప్రేమనగర్ లో నాగేశ్వరరావు ఇలా దగ్గి దగ్గి ఏ మాత్రం నెత్తురుకి ఎక్కేసాడు. ఆయనకి టీబీ రావాలా టీబీ పేషెంట్ లా దగ్గు ఏది పేషెంట్ లా దగ్గితే ఎలాగే దగ్గమంది కదండి మా అమ్మే ఇలా దగ్గుతావా చూపు నవ్వు దగ్గు అన్ని మనం వృత్తికి పనిచేసావు. దగ్గులో కూడా ఇంకిన్నోటి ఉన్నాయా చూడు బాబు బోరింగ్ మీద చేసుకొని వాల్చుకొని అలా నిల్చున్నావు ఏంటి వ్యవహారం అని అడగడం అనమాట. అప్పుడు ఆయన ఇలా ఇలా చూస్తాను, నేను నీ కోసమే వచ్చాను, ఎంతమంది ఉన్నారు ఎలా రావాలో తెలియక ఇక్కడే ఉండిపోయిన బోరింగ్ కొట్టాలా వద్దా అని, కొడితే నీళ్ళు వస్తాయా రావా అని భయం. అప్పుడు మనం సెకిలించి సమాధానం చెప్పాలి. అర్థం లేదు బాబు, మీకు ధైర్యం ఉంటే వీధి గుమ్మ నుంచి వచ్చేయండి, లేదంటే తొట్టిదారి తీసుకొచ్చానని చెప్పడం అన్నమాట. దక్కి దక్కి సకిలించి వెనుకకు తగ్గవలయు విటులన ఆకర్షణములు సేయు కిటుకులు కిటుకులు యువీ వెన్నెలరేయి ఎంతో చలి చలి అక్కడికి ఆపేయండి. మా గురువు గారు ఎంతవరకు నేర్పారు, ఇలా నేర్పకుండా ఆయన అలా వెళ్ళిపోయాడు అంతే. ఎరుగును